ఆ చెక్ మరి ఎంత అమౌంట్ ఉన్నా సరే ఆ చెక్ అనేది బ్యాంక్ లో చెల్లదు. ఆ చెక్ మీద ఖచ్చితంగా సంతకం ఉండి తీరాల్సిందే. అయితే దేవుడి నుంచి ప్రతిఫలం మనం పొందాలి అంటే, దేవుడి నుంచి రక్షణ పొందాలి అంటే, దేవుడు మనలో చూసేది మనలో విశ్వాసం ఉందా లేదా? మన హృదయంలో విశ్వాసం లేకపోతే నోటితో ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా అది ఏమీ చెల్లదు. దేవుని దృష్టిలో దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే, దేవుడు మనం రక్షించాలంటే, దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించాలంటే, దేవుడు తన రాజ్యానికి మనల్ని స్వతంత్రులుగా చెయ్యాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని చూసే దేవుడు ఆ చెక్ మీద సంతకం చేస్తాడు. ఏ చెక్ మీద సంతకం లేదో ఆ చెక్ చెల్లదు. అదే విధంగా నోటితో ఒప్పేసుకొని, నోటితో నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు అని ఎంత చెప్పినా కూడా హృదయంలో విశ్వాసం లేకపోతే, హృదయంలో ఒక నిజమైన విశ్వాసం లేకపోతే దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు. అదే మనం చదివిన హెబ్రీ పత్రికలో విశ్వాసం లేకుండా ఎవడో దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడు. ఆ వ్యక్తి మనుషుల ముందు అందరిని మెప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి నేను నమ్ముతాను చెప్పవచ్చు. కానీ హృదయంలో విశ్వాసం లేకపోతే మనిషి అంగీకరిస్తాడు కానీ దేవుడు అంగీకరించడు. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నటికీ అంగీకరించడు. దేవుడు తన రాజ్యంలో ఆ వ్యక్తిని చేర్చుకోడు. మనుషులు పైరూపును చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగం చూస్తాడు. హృదయంలో విశ్వాసం ఉందా లేదా అని చెప్పి పరిశీలించుకోవాలి. అందరి ముందు నేను అంగీకరించబడుతున్నానా? అందరి ముందు నా సాక్ష్యం బాగుందా? ఇది కాదు. నాలో ఉన్న విశ్వాసం ఏంటి?